ఏదైతే మండల వారీగా నియమించి దానితో పాటు ఈ కార్యక్రమాలు రెండు రకాలుగా, ఒకటేమో వాస్తవానికి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం ఉద్దేశము, దానితో పాటు నా తర్వాత సంతోష్ గారు కూడా దీన్ని వివరంగా ఎందుకు చేపడుతున్నాం వారి యొక్క ప్రజెంటేషన్లో వివరిస్తారు. ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామానికి చేపట్టడానికి మనకి ఈరోజు ఈ అవకాశం కల్పడం అనేది, ఈ అవకాశం రావడం అనేది మనకు ఒక అదృష్టం. ఎందుకంటే 2 నెలల తర్వాత మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 15 నెలలకి వెళ్ళి అక్కడ ఉన్న పబ్లిక్కి మనకి ఏదైతే ఏర్పడిన కొంచెం గ్యాప్ ఏదైతే ఉందో ఈ పాదయాత్రతోటి, ఈ కార్యక్రమంతో ఆ సమస్యల్ని మనం తెలుసుకోవచ్చు. జిల్లాలో ఉన్న పెద్దలు ఏదైతే వారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాము. దానితో పాటు మన సిద్ధాంతాలు ఏంది, మనం దేనికోసం పోట్లాడుతున్నామని చెప్పి ఐడియాలజికల్గా సిద్ధాంతపరంగా మన భావాలని మనం క్షేత్రస్థాయిలో జనాల దగ్గరికి తీసుకొని వెళ్ళగలుగుతాము. దానితో పాటు ప్రతి గ్రామాన్ని కూడా మనం ఏదైతే పాదయాత్ర చేపడుతున్నప్పుడు ఆ గ్రామంలో జెండా గద్దెల్ని మనం ఆవిష్కరించుకుంటే, ఏదైతే లేని చోట నిర్మించుకోవడం కానీ లేదా ఉన్న చోట ఆ జెండా గద్దెని మనం ఫ్లాగ్ని ఏదైతే ఆవిష్కరించుకున్నప్పుడు ఇవన్నిటి ద్వారా కూడా రేపటి మన పార్టీ కోసము, మన కోసము, మన దేశ భవిష్యత్తు కోసము, మన రాజ్యాంగాన్ని మనం కాపాడు కోసము మనం అందరం కూడా కంకణబద్దులై చిత్తశుద్ధితోటి పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు శాసనసభ, శాసన మండలి బడ్జెట్ పైన డిస్కషన్ ఉన్నప్పటికీ కూడా అక్కడికంటే కూడా ఇది ఇంపార్టెంట్, ఈ కార్యక్రమం ఇంపార్టెంట్ అని చెప్పి ఏదైతే ఈ కార్యక్రమం ఇంపార్టెన్స్ కి మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడి, లేదు ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ప్రతి కార్యకర్త పైన ఉంది. అనేక ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికే ఉదయం 6 గంటలకు వెళ్ళి 8-9 గంటల వరకు ఒక 3 గ్రామాలు ముగించుకొని సాయంత్రము 6 నుంచి 8-9 గంటల వరకు సాయంత్రం పూట కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సాయంత్రం పూట కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ సంబంధించి మండల వారిగా అన్న మీరు ఇన్ఛార్జెస్ చేసినప్పుడు మండల వారిగా ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షునికి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని కూడా వాళ్ళ మండల స్థాయిలో ఉన్న మండల కమిటీ, ఎందుకంటే నేను కూడా అదే స్థాయికి వెళ్ళి ఈరోజు శాసన మండలి సభ్యుని అయినా అంటే కష్టపడితేనే పార్టీ నన్ను గుర్తించి చేసింది. వాళ్ళకు కూడా రేపు పొద్దున వాళ్ళ కష్టానికి వాళ్ళకి ఫలితం కావాలంటే ఈ కార్యక్రమాన్ని వారికి ఒక పరీక్ష లెక్క పెట్టి ఆ రిపోర్ట్ కార్డ్ని కూడా ఏదైతే సంబంధించి పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరు పనిచేస్తారో ఆ రిపోర్ట్ కార్డ్ ప్రకారంగానే వాళ్ళకు కూడా రేపు పొద్దున ఫలితాలు దక్కుతాయి అనే విధంగా వారిని కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మాజీ ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షునిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దానితో పాటు నాకు ఇన్ఛార్జ్గా నియమించిన బాల్కొండ, నిజామాబాద్ రూరల్ సంబంధించి మొత్తము 6, 12, 8, 16 మండలాలు ఉన్నాయి. 15 మండల్స్ ఒక మున్సిపాలిటీ ఉంది. 15 మండలాలు ఒక మున్సిపాలిటీకి సంబంధించి నాకేదైతే సంబంధించి మీరు లిస్ట్ వేస్తారో నాకు ఇస్తే రేపటికెళ్ళి నా కార్యక్రమాన్ని, ఎందుకంటే మాకు శాసన మండలి ఆఖరి రోజు 24 రూపాయల మీటింగ్స్ పెట్టమన్నారు. సునీల్ అన్న కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి అన్న ఒకరోజు 4 మండలాలు, ఒకరోజు 4 మండలాలు పెట్టుకొని డీసీసీ అధ్యక్షులు పెద్దల దగ్గర టైం తీసుకొని కంప్లీట్గా ఫస్ట్ మండల మీటింగ్స్ కంప్లీట్ చేసేసుకొని అదే రోజు అనౌన్స్ చేసి ఇతర నియోజకవర్గాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ముందు కూడా బాల్కొండ, నిజామాబాద్ రూరల్లో ఈ కార్యక్రమాన్ని ఫినిష్ చేసి ఎన్ఎస్యూ స్థాయికి సంబంధించిన ఒక కోఆర్డినేటర్గా వేస్తే ఏ రకంగా ఉంటుంది. ఎందుకంటే యువకుని కాబట్టి అందరికంటే ఎక్కువ ఉరకాలని ఒక ఉత్సాహం నాకు ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఆ నియోజకవర్గాలలో కంప్లీట్గా పూర్తి చేయడానికి మీరు ఆ రకంగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులది, అదేవిధంగా ఏదైతే టీఎస్ఎండిసి కార్పొరేషన్ చైర్మన్ గారిది కూడా అదే నియోజకవర్గం కాబట్టి మీరు ముగ్గురు కూడా మాట్లాడి ఏదైతే సంబంధించి కొంచెము ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి సమయాన్ని బాల్కొండలో కేటాయించి ఈ కార్యక్రమ నిర్వహణకి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి నాకు మాట్లాడే అవకాశం కల్పించిన డీసీసీ అధ్యక్షులకి, ఇక్కడ ఉన్న పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే జై బాపు జై భీమ్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వచ్చేసిన మిత్రులు ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ ఉంటుకుంటా వారి సేవలని గుర్తించి
యువకుడు అయినా కానీ ఎమ్మెల్సీ చేసిన వెంకటి గారికి, అదేవిధంగా మిత్రుడు సత్యనారాయణ గారికి, వారికి కూడా గంగాలం చైర్మన్ ఇచ్చారు. తహేర్ బిన్ అమ్దార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ ముఖ్యులకు, ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాం, ఇవన్నీ ఎందుకు రిపీట్ చేయవలసి వస్తా ఉందంటే, గాంధీ గారు కానీ కొన్ని చట్టాలు చేసుకున్న తర్వాత జేబీ వాళ్ళందరూ మన కొరకు స్వాతంత్రాలు తెచ్చుడు కాకుండా మనం అందరం ఎట్లా కలిసి ఉండాలి, ఉంటూ మన కుటుంబాలు మనం బాగుపడతాం, అభివృద్ధి చెందుతామని చట్టాలు చేస్తున్నాం. కానీ రాజకీయాలు కొన్ని స్వార్థాల కొరకు కుల మతాలు పెట్టేసి దాన్ని ఏదైతే రెచ్చగొడతా ఉన్నారో దాంట్లో భాగంగానే మన రాహుల్ గాంధీ గారు కానీ, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు కానీ మరి ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దయచేసి ఏఐసిసి ప్రెసిడెంట్ గారికి ఏం వచ్చలేదు, రాహుల్ గాంధీకి ఏం వచ్చలేదు, సుదర్శన్ రెడ్డికి ఏం వచ్చలేదు. రేపు మీ అందరి భవిష్యత్తులను కాపాడుకోవటానికి కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నాము. ఆ సిద్ధాంతాలని గ్రామాల్లోకి వెళ్ళండి. బీజేపీ అయితేనేమి, టీఆర్ఎస్ అయితేనే, మనమైతేనే ఎట్లా వచ్చినాం, ప్రజలు ఎన్నుకున్న తర్వాత వచ్చినాం. ఎవరు ఎన్నుకోవాలి, ప్రజల దగ్గర పోవాలి. మీరు తప్పులు చేస్తే, ఇటువంటి వాళ్ళకేస్తే మనం ఏదైతే మన పిల్లల కొరకు మనం కొన్ని సంపాదించింది ఖర్చు పెట్టకుండా భవిష్యత్తు కొరకు అయితే డబ్బులు ఉంటామో, ప్రాపర్టీ చూస్తామో, ఇది కూడా అంతే, దానికంటే ఎక్కువ. మన పిల్లల భవిష్యత్తు ఎన్ని ఉన్నా ఏమున్నా సిస్టమ్స్ లేకుంటే మనం అందరం కష్టమవుతుంది. తగాదాలతో వేరే దేశాలలో చూస్తూ ఉన్నాం, అర్థం లేకుండా కొట్టుకొని వస్తూ ఉన్నాం. మనం ఇంత పెద్ద పాపులేషన్ ఒక్క నెల కుంటుపడితే మళ్ళీ మనకు 6 నెలల దాకా కోలుకునే పరిస్థితులు లేవు. నేను ఇప్పటిదాకా పొద్దున పోయినా 8 గంటలకు అన్ని తిరిగి వచ్చిన కెనాలు ఎమ్మడ. ఎందుకు, ఒక్క ఉన్న కాడికి ఒక గుంట వెళ్ళకుండా వాళ్ళు గిట్ట రైతుకు ఒక ఎకరం పోతే మళ్ళీ వాడు 1 ఇయర్ ఆ సంపాదించింది కూడా ఎంత పడతాడు. ఇది దీని కూడా దయచేసి మరి మీరందరూ మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్లకు చెప్తా ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, సెల్ ప్రెసిడెంట్ అని తింపండి. ఎవరైతే ఇచ్చిన డ్యూటీలు పని చేయకుంటే యాక్షన్ తీసుకోండి, అప్పుడే మనం బాగుపడతాం. గ్రామాలకు పోయినాక ఈ బుక్స్లు ఉన్నాయో చెప్పద్దు, వాళ్ళకు అర్థమయ్యే విధంగా రాజ్యాంగం ఇవన్నీ పాపం ఆడవాళ్ళకి కానీ ఇంకోళ్ళకి అనేది మనం ఎందుకు తెచ్చుకున్నాం, ఎందుకు ఓటేసుకున్నాం, ఈ విధంగా చెప్పండి. చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మీరు సిస్టంలో ఎక్కడ ఏ గ్రామాలకు పోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది. ఈ గ్రామాలు మీకు లాస్ అయిపోయింది. ఎందుకు లాస్ అయింది, కొందరు పార్టీ నాయకులు దుర్మార్గం చేసేవాటి మీరు అందరూ లాస్ అవుతుంది. వాళ్ళు ఎవరు ఎన్నుకున్నారు, మనం ఎన్నుకున్నాం. ఇది రెచ్చగొట్టేటి చేయకుండా మన సిద్ధాంతాలు మనం ఏదైతే ప్రజల కొరకు చేస్తా ఉన్నారో దాన్ని మళ్ళీ మీరు ఇవన్నీ మర్చిపోయారు. తప్పనిసరిగా ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని రేపు లోకల్ బాడీ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ చేస్తే మనము మన పిల్లల భవిష్యత్తు ఉంటుందని చెప్తాం. మనకు అర్థమయ్యే విధంగా గత ప్రభుత్వాలు కేసీఆర్ గారు కానీ మోడీ గారు కానీ బీజేపీ సంవత్సరం 2 కోట్ల జాబులోనే కేసీఆర్ జాబులోనే అయినా
మనం ఈయన చేసిన లక్షల కోట్లు పక్కన పెట్టి అవిటి కూడా బాకీలు కట్టుకుంటూ మన పిల్లలు చదువుకున్నరే విద్యావంతులైతే రోడ్ల పైన తిరుగుతున్నారంటూ మనకెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో, ఎక్కడైతే మన ప్రజల కొరకు సేవ చేసుకోవడానికి పోస్టింగ్లు అవసరం ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేస్తూ ఉంటాం. అవన్నీ మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. తీసుకుపోయేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఏదో ఇంగ్లీష్ మాట్లాడితే మెత్తకెక్కది, మీరు ఇంత కష్టపడి పాదయాత్ర చేస్తారా, చేసినప్పుడు వాళ్ళకి ఎలా ఎందుకొరకు చేస్తూ ఉన్నాం మనం, వాళ్ళకి కన్విన్స్ చేయడానికి, వాళ్ళకి అర్థం చేసుకోవడానికి రాజ్యాలు ఇట్లా అవుతున్నాయని. దయచేసి అవన్నీ కొందరికి ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళకి చేత కాకుండా పక్కన ఉండండి, కానీ చేసే వాళ్ళని జడగొట్టకుండా. ఇవన్నీ తప్పనిసరిగా మీ అందరు మీ భవిష్యత్తు కొరకు. రేవంత్ రెడ్డి గారికి ఏం వచ్చేయలేదు, సుదర్శన్ వెంకట్కి వచ్చేయలేదు, మోహన్కి వచ్చేది. మనమందరం బాగుండాలంటే ఈ వ్యవస్థను కాపాడాలి. ఎందుకు కాపాడాలి? మనకు నోట్లు వేసుకున్న వాళ్ళు ఎదుర్కోవాలి. మీరు తప్పులు చేస్తే, ఇటువంటి వాళ్ళకి వేస్తే, మనం ఏదైతే మన పిల్లల కొరకు మనం కొన్ని సంపాదించింది ఖర్చు పెట్టకుండా భవిష్యత్తు కొరకైతే డబ్బులు ఉంచామో, ప్రాపర్టీ చూస్తామో, ఇది కూడా అంతే, దానికంటే ఎక్కువ. మన పిల్లల భవిష్యత్తు ఎన్ని ఉన్నా ఏమున్నా సిస్టమ్స్ లేకుంటే మనం అందరం కష్టమవుతుంది. తగాదాలతో వేరే దేశాలలో చూస్తూ ఉన్నాం, అర్థం లేకుండా కొట్టుకొని వస్తూ ఉంటాం. మనం ఇంత పెద్ద పాపులేషన్ ఒక్క నెల కుంటు పడితే మళ్ళీ మనకు 6 నెలల దాకా కోలుకునే పరిస్థితులు లేవు. నేను ఇప్పటిదాకా పొద్దున పోయినా 8 గంటలకు అన్ని తిరిగి వచ్చిన కెనాలు ఎక్కడ ఎందుకు ఒక్క ఉన్న కాడికి ఒక గుంట వెళ్ళకుండా వాళ్ళు బిడ్డ రైతుకు ఒక ఎకరం పోతే మళ్ళీ వాడు 1 ఇయర్ ఆ సంపాదించింది కూడా ఎంత పడతాడు. ఇది దీని కూడా దయచేసి మరి మీరందరూ మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్లకు చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సెల్ ప్రెసిడెంట్ అని తింపండి. ఎవరైతే ఇచ్చిన డ్యూటీలు పని చేయకుంటే యాక్షన్ తీసుకోండి, అప్పుడే మనం బాగుపడతాం. గ్రామాలకు పోయినాక ఈ బుక్స్లు ఉన్నాయో చెప్పద్దు, వాళ్ళకు అర్థమయ్యే విధంగా రాజ్యాంగం ఇవన్నీ పాపం ఆడవాళ్ళకి కానీ ఇంకోళ్ళకి అనేది మనం ఎందుకు తెచ్చుకున్నాం, ఎందుకు ఓటు వేసుకున్నాం, ఈ విధంగా చెప్పండి. చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మీరు సిస్టంలో ఎక్కడ ఏ గ్రామాలకు పోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది. ఈ గ్రామాలు మీకు లాస్ అయిపోయింది. ఎందుకు లాస్ అయింది? కొందరు పార్టీ నాయకులు దుర్మార్గం చేసేవారికి మీరు అందరూ లాస్ అవుతుంది. వాళ్ళు ఎవరు ఎన్నుకున్నారు? మనం ఎన్నుకున్నాం. ఇది రెచ్చగొట్టేది చేయకుండా మన సిద్ధాంతాలు మనం ఏదైతే ప్రజల కొరకు చేస్తూ ఉన్నారో దాన్ని మళ్ళీ మీరు ఇవన్నీ మర్చిపోయారు. తప్పనిసరిగా ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని రేపు లోకల్ బాడీ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ చేస్తే మనము మన పిల్లల భవిష్యత్తు ఉంటుందని చెప్తాం. మనకు అర్థమయ్యే విధంగా గత ప్రభుత్వాలు కేసీఆర్ గారు కానీ మోడీ గారు కానీ బీజేపీ సంవత్సరం 2 కోట్ల జాబులోనే, కేసీఆర్ జాబులోనే అయినా మనం ఈయన చేసిన లక్షల కోట్లు పక్కన పెట్టి అవిటి కూడా బాకీలు కట్టుకుంటూ మన పిల్లలు చదువుకున్నరే విద్యావంతులైతే రోడ్ల పైన తిరుగుతున్నారంటూ మనకెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో, ఎక్కడైతే మన ప్రజల కొరకు సేవ చేసుకోవడానికి పోస్టింగ్లు అవసరం ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేస్తూ ఉంటాం. అవన్నీ మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. తీసుకుపోయేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఏదో ఇంగ్లీష్ మాట్లాడితే మెత్తకెక్కది, మీరు ఇంత కష్టపడి పాదయాత్ర చేస్తారా, చేసినప్పుడు వాళ్ళకి ఎలా ఎందుకొరకు చేస్తూ ఉన్నాం మనం,
వాళ్ళ కన్విన్స్ చేయడానికి, వాళ్ళకి అర్థం చేసుకోవడానికి రాజ్యాలు ఇట్లా అవుతున్నాయని దయచేసి అవన్నీ కొందరికి ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళకి చేత కాకుండా పక్కన ఉండాలి, కానీ చేసే వాళ్ళని జడగొట్టకుండ్రి. ఇవన్నీ తప్పనిసరిగా మీ భవిష్యత్తు కొరకు రేవంత్ రెడ్డి గారికి ఏం వచ్చేయలేదు, సుదర్శన్ వెంకట్కి వచ్చేయలేదు, మోహన్కి వచ్చేది. మనమందరం బాగుండాలంటే ఈ వ్యవస్థను కాపాడాలి. ఎందుకు కాపాడాలి? మనకు నోట్లు వేసుకున్న వాళ్ళు